ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లేవీకాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. నా దీవెన మీకు కలుగున్నట్లు ఆజ్ఞాపించేదను. దేవుని యొక్క దీవెన మనకు కలుగున్నట్లు దేవుడు ఆజ్ఞాపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన దీవెన మనకుంటే సమృద్ధి అనేది ఉంటుంది. ఆయన దీవెన మనకుంటే మన జీవితం ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. దేవుని యొక్క దీవెన మనం పొందుకోవాలంటే ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి. వాటిని గైకొని వాటి ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఆయనను ప్రేమించు వారిని దేవుడు 1000 తరముల వరకు కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించే వారముగా ఉండేవారం కంటే దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉంటే దేవుని యొక్క దీవెన మనకుంటుంది. దేవుని యొక్క దీవెన ఉన్నంతకాలం మన జీవితం ఫలభరితమైన జీవితంగా ఉంటుంది, సమృద్ధి అయిన జీవితంగా ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పి కీర్తనాకారుడు అంటున్నాడు. ఆ రీతిగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటూ ఆయన కట్టడలను, విధులను అనుసరించి జీవించేవారుగా ఉంటూ దేవుని యొక్క దీవెన పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరిచి దేవుని యొక్క దీవెనలతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన